Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. గత కొన్ని వారాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుందా. నిన్నటి వరకు ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడన్గా గేర్ మార్చడం వెనుకున్న కారణం ఏంటి? ఇంకో 2-3 వారాల్లో యుద్ధం ఆపేస్తామంటున్న ట్రంప్ మరో మాస్టర్ ప్లాన్ వేశాడా? ఇరాన్తో యుద్ధంలో అమెరికా ఎందుకు తగ్గుతోంది? ఎలాంటి షరతులు లేకుండా ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? దీని వెనుకున్న అసలు మతలబు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఫిబ్రవరి చివరిలో మొదలైన ఈ భయంకరమైన యుద్ధం ఇప్పుడు 5వ వారంలోకి అడుగుపెట్టింది. వాస్తవానికి అమెరికా గతంలో 15 షరతులతో కూడిన ఒక డీల్ను ఇరాన్ ముందు ఉంచింది. కానీ తాజాగా ఇప్పుడు ట్రంప్ స్వయంగా ఓవల్ ఆఫీస్లో మాట్లాడుతూ ఇరాన్ మాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళను ఇప్పటికే స్టోన్ ఏజ్కి అంటే శిథిలావస్థకు పంపించేశాం, ఇంకో 10 ఏళ్ల వరకు వాళ్ళు అణుబాంబులు తయారు చేయలేరు, కాబట్టి 2-3 వారాల్లో మనం వెనక్కి వచ్చేస్తామని ప్రకటించారు. ఒక యుద్ధాన్ని మొదలుపెట్టిన అగ్రరాజ్యం ఏ ఒప్పందం లేకుండానే ఆపేస్తామని చెప్పడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. మరి ట్రంప్ సడన్గా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? దీని వెనక 3 ప్రధాన కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పాయింట్ నెంబర్ 1, పరువు నిలుపుకునే ప్లాన్. నిజానికి గత ఏడాది జరిగిన దాడుల్లోనే ఇరాన్ అణు కేంద్రాలను అమెరికా దెబ్బతీసింది. ఇప్పుడు ఇరాన్ వద్దున్న యురేనియం నిల్వలు భూగర్భంలో చాలా లోతులో ఉన్నాయి. వాటిని బయటకు తీయడం ఇరాన్కు అసాధ్యమని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే మేము అనుకున్నది సాధించాం, వాళ్ళ న్యూక్లియర్ పవర్ని నాశనం చేశామని విక్టరీ ప్రకటించుకొని బయటపడాలని ట్రంప్ చూస్తున్నారు. ఇక పాయింట్ నెంబర్ 2, ఎకానమీ భయం. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ కూడా ధీటుగా బదులిస్తుంది. గల్ఫ్ దేశాల్లోనే అమెరికా స్థావరాలపై దాడులు చేస్తుంది. దీనివల్ల గ్లోబల్ ఆయిల్ మార్కెట్ దెబ్బతినింది. అమెరికా ఎకానమీని బాగు చేయడం కోసం ఈ యుద్ధం అనే దారి మళ్ళినట్లు ట్రంప్ స్వయంగా ఒప్పుకున్నారు. యుద్ధం ఇంకా పొడిగిస్తే గ్లోబల్ ఎకానమీ క్రాష్ అవుతుందని అమెరికా భయపడుతోంది. ఇక పాయింట్ నెంబర్ 3, టైమ్ లైన్ ప్రెజర్. ఈ ఆపరేషన్ను 4 నుంచి 6 వారాల్లో ముగించాలని వైట్ హౌస్ ముందుగా ప్లాన్ చేసుకుంది. ఇప్పుడు 5వ వారం నడుస్తుంది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లాగా ఇదొక అంతులేని యుద్ధంగా మారడం ట్రంప్కి ఏమాత్రం ఇష్టపడడం లేదు. అందుకే ఇరాన్తో యుద్ధంలో విక్టరీ తమదే అంటూ ప్రకటించుకున్న ట్రంప్ యుద్ధం ముగించడమే కరెక్ట్ అని భావిస్తున్నాడట. మొత్తం మీద చూసుకుంటే ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీశామన్న సంతృప్తితో ఆర్థిక మాంద్యం రాకుండా అడ్డుకోవాలన్న ముందు చూపుతోనే ట్రంప్ ఈ యుద్ధానికి ఎండ్ కార్డు వేయబోతున్నారు. మరి ఇరాన్ ఈ 2-3 వారాలు సైలెంట్గా ఉంటుందా, లేక ప్రతీకార దాడులకు దిగుతుందా అన్నది వేచి చూడాలి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.